ఈరోజు సెరిబ్రల్ పాలసీలో అసలు సెరిబ్రల్ పాలసీ ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, ఆ సెరిబ్రల్ పాలసీ ముందు ఏమని పిలిచేవాళ్ళు, ఇవన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ రోజు అయితే మనం కొంచెం నిర్వచనాల కోసం మాట్లాడుకుందాం. వాటి నిర్వచనాల కోసం ఎలా చెప్పారు ఏంటి, వీటన్నిటి కోసం మనం మాట్లాడదాం. డెఫినేషన్స్ అండి. దీన్ని మనం తెలుగులో నిర్వచనాలు అంటాం. అయితే ముందుగా WHO హూ, మీకు తెలిసిందే. WHO హూ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హూ ఏం చెప్పింది? సెరిబ్రల్ పాలసీ ఈజ్ నాట్ డిసీజ్. అంటే సెరిబ్రల్ పాలసీ అనేది వ్యాధి కాదు, కానీ ఒక రుగ్మతల సమూహం అని చెప్పాడు. రుగ్మతల సెరిబ్రల్ పాలసీ అనేది వ్యాధి కాదు. అంటే ఇది డిసీజ్ కాదు, కానీ ఒక గుంపు రుగ్మతల సమూహం. అంటే ఇది వ్యాధి కాదు, కానీ దీంట్లో చాలా రుగ్మతలు ఉన్నాయి. రుగ్మత అంటేనే వ్యాధి. కానీ వాడు ఏం చెప్తున్నాడు? సెరిబ్రల్ పాలసీ ఈస్ నాట్ ఏ డిసీజ్, బట్ ఇట్ ఈస్ అ క్లస్టర్ ఆఫ్ నథింగ్ బట్ డిజార్డర్స్. అంటే ఒక క్లస్టర్ లో ఉన్న డిజార్డర్స్ అని చెప్తున్నాడు. సో దీన్ని మనం ఒక చిన్న దీనిగా చెప్పుకుందాం అండి. ఆ చెప్తున్న దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తున్నాడు? దీనివల్ల ఇది ముఖ్యంగా చలనము, భంగిమ, ఇది గుర్తుపెట్టుకోండి. వీటిని ప్రభావితం చేస్తుంది. వీటిని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. సో వీటిని ప్రభావితం చేసేటప్పుడు వాడు ఎంత క్లియర్ గా చెప్పాడంటే, వీటిని ఎక్కడ ప్రభావితం చేస్తుంది అంటే ఒక కైనెస్థెటిక్ ప్లస్ ఒక పాస్చర్, ఇవన్నీ ఎక్కడ ప్రభావితం అవుతాయి అని అంటే మెదడు. మనం మొదటి నుండి చెప్పుకుంటుంది మెదడు. మెదడులో ఏం జరుగుతుంది? నష్టం లేదా మెదడు అభివృద్ధి దశలో నష్టం. మన భాషలో నష్టం అంటే ఏంటి? ఏదో కోల్పోయారు, ఏదో కారణం అయింది, ఇలా ఉంటాం. కానీ ఇక్కడ మెదడు భాషలో నష్టం అనేది అంటే పూర్తిగా డ్యామేజ్. దాని అర్థం ఏంటి? మెదడులో డ్యామేజ్ అయ్యింది. ఈ డ్యామేజ్ అనే పదం తెలుగులో మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు మన భాషలో నష్టం అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? నష్టం అని చెప్పుకున్నాం. సో ఈ నష్టాన్ని, ఇది ముఖ్యంగా దేన్ని? చలనం. గుర్తుపెట్టుకోండి, చలనం. మళ్ళీ భంగిమ అంటే కైనెస్థెటిక్ ప్రాసెస్. పాస్చర్స్ కి ప్రాబ్లం వస్తుంది.
సో కైనెస్థెటిక్ పాజిటివ్ ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? మెదడులో వచ్చింది. సో వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే, ఇది ఎందుకు మధ్యలో చెప్పానంటే, ఇది తెలిస్తే ఇప్పుడు మీకు సెకండ్ పాయింట్ అనేది తెలుస్తుంది. సెరిబ్రల్ పాల్సీ అనేది వ్యాధి కాదు, ఇది ఒక గుంపు రుగ్మత సమస్య. చూడండి ఒకసారి, ఇది ఎక్కడ నష్టం పరుస్తుంది క్లియర్ గా? ఇది గర్భస్థ, ఇది గర్భస్థ శిశువు, ఇది గర్భస్థ శిశువు లేదా శిశు దశలో, చూడండి ఇది గర్భస్థ శిశువు లేదా శిశు దశ. శిశు దశలో ఎక్కడ దశ? మెదడులో. ఇక్కడ ఏం చెప్పాడు? మెదడు అభివృద్ధి లేదా నష్టాన్ని సంభవిస్తాయి. శిశు దశలో మెదడు అభివృద్ధి నష్టం సంభవిస్తాయి. Have you understand what I said? ఏదైనా అర్థమైందా దీంట్లో? ఒక హూ ప్రకారము సెరిబ్రల్ పాల్సీ అనేది వ్యాధి కాదు, ఒక గుంపు రుగ్మతల సమూహం. ఓకే, ఇది గర్భస్థ శిశువు లేదా శిశు దశలో మెదడు అభివృద్ధి నష్టం సంభవిస్తుంది. దీన్ని మనం ఇది నిర్వచనం. ఓకే, ఇక్కడతో ఇది మా గుర్తు పెట్టుకోండి, ఇది నిర్వచనం. మరి ఈ నిర్వచనానికి ఇక్కడ గర్భస్థ శిశువు, శిశువు దశ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. గర్భస్థ శిశువు, శిశు దశ అంటే యాజ్ ఎ ఉమెన్ కేటగిరీ, వెన్ దే హ్యావ్ కన్సీవ్, ఎప్పుడైతే కన్సీవ్ అయ్యారో, వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ విత్ ద ప్రెగ్నెన్సీ, దాన్ని గర్భస్థ శిశువు అంటాం. వెన్ దే హ్యావ్ ద కన్సీవ్నెస్ అండ్ ద డెవలప్మెంట్ స్టేజ్ ఇన్ ద యూటరస్, ద డెవలప్మెంటల్ స్టేజ్ ఇన్ యూటరస్ అంటే ఆ శిశువు గర్భము లో ఉండి దశలు చేంజ్ అవుతున్నప్పుడు, అంటే అప్పుడు ఏం చెప్తాము? గర్భస్థ శిశువు అంటే ప్రీనేటల్, అదేవిధంగా శిశు దశలు అంటే పెరీనేటల్, తర్వాత ఏం చెప్తాము? పోస్ట్ నేటల్. ఎంత అర్థం ఉందో చూసుకోండి. గర్భస్థ శిశువు అంటే ప్రీనేటల్, శిశు దశలు అంటే ప్రీనేటల్ నుండి పెరీనేటల్కి వచ్చి, పెరీనేటల్ ప్రసవం అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ నేటల్. అంటే ఇవన్నీ కూడా దశలు, ఇవన్నీ కూడా దశలు. సో గర్భస్థ శిశువు లేదా శిశువు దశలో ఏంటి నష్టం అవుతుంది? మెదడు నష్టం లేదా మెదడు అభివృద్ధిలో నష్టం. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద డ్యామేజ్ లేదా హ్యామరేజ్, రక్తస్రావం. ఇది జరిగేటప్పుడు ఏమొస్తుంది? సెరిబ్రల్ పాల్సీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు ఎంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నా, గర్భస్థ శిశువు లేదా శిశువు దశలో మెదడు అభివృద్ధి నష్టం సంభవిస్తాయి, అంటే నష్టం చేకూరుతుంది అని క్లియర్ గా చెప్పాడు. ఈ నష్టం చేకూడి డ్యామేజ్ అవడం వల్ల ఏంటి ఎఫెక్ట్ వచ్చింది ఇక్కడ క్లియర్ గా చెప్పుకుంటే, ఫస్ట్ మూమెంట్స్. మూమెంట్స్ అంటే ఏంటి? దాన్ని మనం కైనెస్థెటిక్ అంటాం. ఏమంటాం? కైనెస్థెటిక్. అదేవిధంగా పాస్చర్స్. పాస్చర్స్ అంటే ద బాడీ పాస్చర్ అంటే నథింగ్ బట్ ఏమంటారు దాన్ని? భంగిమలు. మన బాడీ వంగుందా, నిలబడుందా, పక్కకుందా,
ఇలాంటి భంగిమల్లో కూడా ఇక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాడు. అంటే హూ చాలా క్లారిటీగా చెప్పింది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, cerebral palsy is not a disease, it is a disorders of the cluster. It is a disorders of the cluster. అంటే క్లస్టర్ ఆఫ్ ద డిజార్డర్స్, క్లస్టర్ ఆఫ్ ద డిజార్డర్స్ ఆఫ్ ద క్లస్టర్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటిది, వెన్ ద యూటరస్ హ్యాస్ ద కన్సీవ్నెస్, ఎప్పుడైతే గర్భం శిశువుని దాల్చుతుందో అక్కడి నుండి ద స్టేజ్ ఆఫ్ ద బేబీ, స్టేజ్ ఆఫ్ బేబీలో ఈ మెదడు అభివృద్ధి అనేది నష్టపరిస్తే అప్పుడు దీన్ని మనం ఈ విధంగా సెరిబ్రల్ పాలసీ వస్తుందని చెప్పారు. ఆ సెరిబ్రల్ పాలసీ వచ్చేటప్పుడు ఎందులో నష్టపడుతుంది అని అంటే మూమెంట్స్ లో వస్తుంది. దాన్ని కైనెస్థెటిక్ అన్నాం, లేదా పాస్చర్స్ లో వస్తుంది, భంగిమ అన్నాం. సార్ ఏంటి సార్ ఇంత ఖచ్చితంగా ఇంత కరెక్ట్ గా ఇంత దీని మీద ఎందుకు చెప్తున్నామంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండడానికి, సెరిబ్రల్ పాలసీ అనేది వ్యాధి కాదు. సెరిబ్రల్ పాలసీ అనేది ఇది వ్యాధి కాదు, ఒక గుంపు రుగ్మతల సమూహం, ఒక గుంపు రుగ్మతల సమూహం. అదేవిధంగా ఇది గర్భస్థ శిశువు లేదా శిశు దశలో మెదడు అభివృద్ధి నష్టం సంభవిస్తుంది. మెదడు అభివృద్ధిలో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెదడు అభివృద్ధి లేదా మెదడు అభివృద్ధిలో నష్టం సంభవిస్తుంది. ఈ మెదడు అభివృద్ధిలో నష్టపరచడం వల్ల మూమెంట్స్, కైనెస్థెటిక్, పాజిటివ్స్ ప్రాబ్లం వస్తుంది. ఇదే దీన్ని ఇంకో రూట్ లో ఈజీగా చెప్తాను చూడండి. ఇది బట్టి పెడతాను, బట్టి పెట్టకుండా సింపుల్. ఇదే దీన్ని ఏం చెప్పాం, అది కాదు, ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైందా? సింపుల్, సెరిబ్రల్ పాలసీ అనేది వ్యాధి కాదు, సెరిబ్రల్ పాలసీ అనేది వ్యాధి కాదు. సెకండ్ ఏంటి, ఇది ఒక గుంపు రుగ్మతల సమూహం. చూడండి హూ కోసం ఎంత నీట్గా, ఇది ఒక గుంపు రుగ్మతల సమూహం, ఇది మెదడు అభివృద్ధి దశలో నష్టం సంభవిస్తాయి.